నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వైభవంగా ముగిసిన గుణదల మేరీమాత శతవసంత వేడుకలు ముగింపు వేడుకల సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఎంపీ కేశినేని నాని వైఎస్ఆర్సీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తదితరులు ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 2024 డైరీ క్యాలెండర్ ఆవిష్కరణలో పాల్గొన్న అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి ఏపీలో సహకార బ్యాంకింగ్ రంగ వ్యవస్థను పటిష్టం చేసిన వ్యక్తులుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్ర పుటల్లో నిలుస్తారని కితాబు బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు సాదర స్వాగతం పలికిన దేవస్థాన పాలక మండలి చైర్మన్ సిబ్బంది దర్శనానంతరం అమ్మవారి శేషవస్త్రం తీర్థ ప్రసాదాలు అందజేత అన్ని పార్టీలు బీజేపీకి దాసోహం మీట్ ది ప్రెస్ లో డాక్టర్ కేఏ పాల్ ఆర్ఎస్ఎస్ కబంధ హస్తాల్లో బీజేపీ ఉందని విశాఖ నుంచి పోటీకి రెడీ అంటూ వెల్లడి ఇక డీటెయిల్స్ చూస్తే ఉత్తరాంధ్ర తెలుగుదేశానికి కంచుకోట పౌరుషాలు పోరాటాలకు మారుపేరు అలాంటి ఉత్తరాంధ్రని జగన్ గంజాయికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చారని నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చాపురం రాజావారి గ్రౌండ్స్ లో జరిగిన శంకారావం సభలో జగన్ పై లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కార్యోన్ముఖులను చేయటంతో పాటు జగన్ పీడిత వర్గాలన్నిటికీ భరోసా కల్పించేలా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంకారావం యాత్ర చేపట్టారు. నవ్యాంధ్రకు నవశకం లిఖించే సమర నినాదంతో లోకేష్ యాత్ర చేపట్టారు. శంకారావం యాత్ర నేడు ఇచ్చాపురంలో జరిగిన తర్వాత పలాస టెక్కలిలోనూ కొనసాగనుంది. ఈ సభలో లోకేష్, ఎంపీ రామ్మోహన్, కళా వెంకట్రావు, నాయకులు, కార్యకర్తలు, జనసేన నేతలు పాల్గొన్నారు. యోగళం పాదయాత్ర జరగని ప్రాంతాల్లో లోకేష్ పర్యటించనున్నారు. ఈ క్రమంలో ఇచ్చాపురం రాజావారి గ్రౌండ్స్ లో జరిగిన ప్రారంభ సభలో లోకేష్ జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేందుకు సిద్ధం పేరుతో జగన్ మళ్లీ ప్రజల ముందుకు వస్తున్నారని అన్నారు. వైసీపీ భూ కబ్జాలకు సహకరించలేదని విశాఖలో తహసీల్దార్ను కొట్టి చంపారని విమర్శించారు. యువతను మోసం చేసేందుకు డీఎస్సీ పేరుతో జగన్ కొత్త నాటకాలు మొదలు పెట్టారని లోకేష్ అన్నారు. మోసం, దగా, కుట్రకు ప్యాంటు షర్టు వేస్తే జగన్లా ఉంటుందని ధ్వజమెత్తారు. ఎర్రం నాయుడు గారు పుట్టిన గడ్డ ఈ శ్రీకాకుళం గడ్డ. ఇలాంటి గొప్ప నేలపై ఈరోజు ఈ శంకారావం యాత్ర ప్రారంభిస్తాం. నా అదృష్టంగా భావిస్తున్నా. ఈరోజు జగన్ సభ చూస్తుంటే నాకు కొంచెం నవ్వు వస్తుందండి. పదే పదే సిద్ధం 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 అంటాడు. దేనికయ్యా సిద్ధం? జైలుకి వెళ్లేదానికి సిద్ధం. జైలుకు పంపించేదానికి మీరు సిద్ధమా అని ప్రజలందరూ నేను అడుగుతున్నా. బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ లాంటి అనేక మంది చంపేదానికి మీరు సిద్ధమా అని ఈ జగన్ నేను ప్రశ్నిస్తున్నా. ఒక దళిత గలం డాక్టర్ సుధాకర్ లాంటి అనేక దళితులు చంపేదానికి మీరు సిద్ధమని ఈ సభాముఖంగా ప్రశ్నిస్తున్నా. మైనారిటీ బాలిక మిస్బాని ఎలా చంపారో అలా మైనారిటీలు చంపేదానికి మీరు సిద్ధమా అని ఈ సభాముఖంగా సైకో జగన్ నేను ప్రశ్నిస్తున్నా. కింద నుంచి తమ్ముడు కూడా అంటున్నాడు, సొంత బాబాయిని లేపేశాడు, ఇంకా ఎంతమంది కుటుంబ సభ్యులను లేపేసేదానికి సిద్ధమా అని ఈ జగన్ నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. లేదంటే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేదానికి సిద్ధమా అని ఈ సభాముఖంగా జగన్ నేను ప్రశ్నిస్తున్నా. అన్ని రాజకీయ పార్టీలు కేంద్రాల్లో ఉన్న బీజేపీకి దాసోహం అవుతున్నాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు డాక్టర్ కేఏ పాల్ విమర్శించారు. ఆర్ఎస్ఎస్ దేశానికి అతిపెద్ద ప్రమాదకారిగా మారిందని, బీజేపీ ఆర్ఎస్ఎస్ కబంధ హస్తాల్లో దేశం ప్రమాదకరమైన స్థితిలో ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడ ఏపీయూడబ్ల్యూజే భవన్లో ఆదివారం డాక్టర్ కేఏ పాల్తో మీట్ ది ప్రెస్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ కేఏ పాల్ మాట్లాడుతూ దేశం ప్రమాదకరమైన స్థితిలో ఉందని, దాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉందని ఆయన పిలుపునిచ్చారు. అంతర్జాతీయ శాంతి దూతగా ఉన్న నేను దేశాలు వదిలి తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు తిరుగుతున్నాను అనే దానిపై రకరకాల ఊహాగానాలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజాశాంతి పార్టీని స్థాపించడం దేశాన్ని, ఆంధ్రప్రదేశ్ను శాంతియుతంగా అభివృద్ధి పదంలో పయనింపజేయడానికి తాను శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. డాక్టర్లు, ఐఏఎస్, ఐపీఎస్ ఎంతో మంది సీనియర్లు ప్రజాశాంతి పార్టీలో చేరుతున్నారని ఆయన పేర్కొన్నారు. 54% ఓటు బ్యాంకు ఉన్న పార్టీగా ప్రజాశాంతి పార్టీ నిలిచిందని తెలిపారు. మోడీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఏ కులం వారైనా పేద బడుగు వర్గాల ప్రజల కోసం పోరాటం చేసినట్టు ఆయన కొనియాడారు. ఎన్టీఆర్కు ఎందుకు భారత రత్న ఇవ్వలేదని ప్రశ్నించారు. స్వర్గీయ బాలయోగిని కుట్ర చేసి చంపేశారని, పివి నరసింహారావు అంత్యక్రియల్లో పాల్గొని ఆయనకు భారత రత్న ఇవ్వాలని ప్రతిపాదించినట్లు ఆయన గుర్తు చేశారు. మోడీని ఢీకొట్టి నాయకులు ఎవరూ లేరని, ఇతరులు నేను విమర్శించలేదని ఆయన పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఎందుకు వీటిపైన మాట్లాడడం లేదని, పవన్ కళ్యాణ్, చిరంజీవి కలిసి పెట్టిన పార్టీ ఏమైంది అని ఆయన ప్రశ్నించారు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించడం, దాన్ని కాంగ్రెస్లో విలీనం చేయటం వంటివి ఎందుకు చేశారు ఇప్పటికీ ఎవరికీ తెలియదని ఆయన అన్నారు. 20 సీట్లకు ఎందుకు అమ్ముడుపోయారని ప్రశ్నించారు. తాను అధికారంలోకి వస్తే 10 లక్షల కోట్లు ఒక్క సమ్మిట్ ద్వారా తీసుకొచ్చి దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పైన చేస్తానని డాక్టర్ కేఏ పాల్ తెలిపారు. ఎందుకు నేను 2008 జనవరి నుండి ఇప్పటి వరకు ప్రపంచాన్ని విడిచిపెట్టి పల్లెలు తిరుగుతున్నాను. 29 రాష్ట్రాలు, టెరిటరీలు, 294 నియోజకవర్గాలు 2 రాష్ట్రాల్లో ఎందుకు తిరుగుతున్నాను? ఊహకు అతీతం. 8th వండర్ ఆఫ్ ద వరల్డ్ ఎందుకు మన తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్నాడు అన్నది పెద్ద క్వశ్చన్ అయిపోయి ఎవరికి వచ్చిన కామెంట్స్ వాళ్ళు చేసుకుంటున్నారు. అయితే సెంట్రల్లో మోదీ, అమిత్ షా రూపాల వారి గవర్నమెంట్ చేస్తున్న అవినీతిని నేను ఎత్తి చూపిస్తున్నప్పటికీ, సేవ్ ఇండియా ఫ్రమ్ మోదీ అని బుక్ రాసినప్పటికీ, నెలకి 1,00,000 కోట్ల అప్పు ఎందుకు చేస్తున్నారని అనేక సార్లు మోదీ గారిని నిలదీసినప్పటికీ, ప్రతిరోజు మోదీ గారు చేస్తున్న తప్పుల్ని నేను ఎత్తి చూపిస్తున్నప్పటికీ నన్ను వారు ఎందుకు వాడుకుంటున్నారు? వారికి నేను ఎవరినో అర్థమైంది, మన ముఖ్యమంత్రులకు అర్థం అవలా. అదేవిధంగా గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమిట్ గద్దరన్న లాంటి వాళ్ళు, చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ దానమయ్య, రోసయ్య, మా ప్రజాశాంతి పార్టీలో చేరిన 120 మంది ఐఏఎస్, ఐపీఎస్ ఎవరు రిపోర్ట్ చేయరు. చీఫ్ సెక్రటరీ దానమయ్య గారు ప్రజాశాంతి పార్టీలో చేరారు. చీఫ్ సెక్రటరీ మాదిగా రోసయ్య గారు, అంటే కులాలకు అతీతం అని చెప్పడానికి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తులపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి స్పందించారు. ఆదివారం విజయవాడలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి సందర్భంగా ఆమె పుష్పగుచ్చాల నుంచి నివాళులర్పించారు. ఎన్నికల పొత్తుల వ్యవహారం విషయంలో తమలో ఎటువంటి సందిగ్ధం లేదని, ఎవరితో పొత్తులు పెట్టుకోవాలి అనేది తమ అధినాయకత్వమే చూసుకుంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమం అనంతరం పురంధరేశ్వరి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర పరిస్థితులను బట్టి బీజేపీ అధిష్టానం నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా, ప్రధాని మోడీ సమయాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటారన్నారు. పొత్తుపై 3 నేతలు పరిస్థితులను సమీక్ష చేస్తున్నారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో అమిత్ షా భేటీపై సమయాన్ని బట్టి తమ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. పొత్తులపై రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి, కార్యకర్తలకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేదన్నారు. పల్లెకు పోదాం కార్యక్రమం చేపట్టామని పొత్తులను బట్టి కార్యక్రమాలు చేయడం లేదన్నారు. పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం అడుగులు వేస్తున్నామని పురంధరేశ్వరి స్పష్టం చేశారు. ఇవాళ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు వర్ధంతి. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు అంటే భారతీయ జనతా పార్టీకి మూల సిద్ధాంతాన్ని అందించినటువంటి మహానుభావులు. అంత్యోదయ అనేటువంటి మూల సిద్ధాంతం ఏదైతే ఉందో, అంటే సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాన్ని అందిస్తూ దేశాన్ని ప్రగతి పదంలో నడిపించాలి అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో దానికి జీవం పోసినటువంటి వారు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు. అది మాత్రమే కాకుండా భారతదేశ ఆర్థిక వ్యవస్థ, భారతదేశ సంస్కృతి మీద, భారతదేశంలో ఉన్నటువంటి నైపుణ్యం మీద ఆధారపడినటువంటి ఒక ఆర్థిక వ్యవస్థని మనం తయారు చేసుకోవాలి అని చెప్పి ఎప్పటికప్పుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు తెలియజేసినటువంటి విషయం. దాన్నే ఏకాత్మ మానవవాదం అని చెప్పి మనం అందరం కూడా దాన్ని సంబోధిస్తూ ఉంటాం. ఎప్పుడైతే చిన్న చిన్న
పరిశ్రమలు ఉంటాయో చాలా వరకు కూడా చిన్న పరిశ్రమలే అత్యధికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి. కాబట్టి అటువంటి పరిశ్రమల మీద దృష్టి కేంద్రీకరిస్తూ స్థానికంగా ఉన్నటువంటి నైపుణ్యాన్ని గుర్తిస్తూ అభివృద్ధి చేస్తూ తద్వారా పరిశ్రమలు ఏర్పాటు చేసి మన యువతకి ఎప్పుడైతే మనం ఉపాధి అవకాశాలు కల్పించుకోగలుగుతామో కేవలం ఆ ప్రాంతం మాత్రమే కాకుండా ఆ ప్రాంతం అభివృద్ధి చెందటంతో దేశం కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుందని పదే పదే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు చెప్పినటువంటి మాట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సహకార రంగ బ్యాంకింగ్ వ్యవస్థను నిర్వీర్యం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటూ ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి ఆరోపించారు. వైఎస్ఆర్ 2,000 కోట్ల నిధులు వెచ్చించి సహకార బ్యాంకు వ్యవస్థను పునరుద్ధరిస్తే నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకార బ్యాంకు రంగంలో నెలకొన్న పెండింగ్ ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేయడంతో పాటు జాతీయ బ్యాంకు ఉద్యోగుల జీతాలకు సరిసమానంగా సహకార బ్యాంకు ఉద్యోగుల జీతాలు చెల్లిస్తున్నారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ 2024 డైరీ ఆవిష్కరణ కార్యక్రమం బందర్ రోడ్లోని ది కృష్ణా జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ ప్రాంగణంలో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి 2024 క్యాలెండర్తో పాటు నూతన డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన గౌతమ్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ అనుబంధ సంస్థలలో అతి ముఖ్యమైన వాటిలో ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఒకటి అని పేర్కొన్నారు. 100 మందితో ప్రారంభమైన తమ అసోసియేషన్ నేడు 1000 మంది సభ్యులను కలిగి ఉన్నదని పేర్కొన్నారు. దశాబ్దాల నుండి పెండింగ్లో ఉన్న ఏపీ సహకార బ్యాంకు రంగ ఉద్యోగుల ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడంతో పాటు సహకార బ్యాంకు వ్యవస్థ బలోపేతం కోసం కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. సహకార బ్యాంకు రంగ వ్యవస్థను నిర్వీర్యం చేసి తన అనుచరులకు కట్టబెట్టాలని చూసిన చంద్రబాబు నాయుడు కుయుక్తులను అడ్డుకున్న వ్యక్తి వైఎస్ఆర్ అన్నారు. ఉమ్మడి ఏపీలో సహకార బ్యాంకింగ్ రంగ వ్యవస్థ బలోపేతం కోసం 2,000 కోట్ల నిధులను మంజూరు చేయడం జరిగిందన్నారు. సహకార బ్యాంకు ఉద్యోగుల భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తున్న క్రమంలో సబ్ స్టాఫ్ను క్లర్కులుగా ప్రమోషన్ చేయడంతో పాటు ఎక్స్ సర్వీస్ మెన్లకు వే ప్రమోషన్స్ ఇవ్వడం జరిగిందన్నారు. అదేవిధంగా గ్రామాల్లో నిధులు నిర్వహించే అటెండర్స్కు పెట్రోల్ అలవెన్స్ కూడా మంజూరు చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఎంప్లాయీస్కి పే రివిజన్లో భాగంగా 23.47% పెంచడం జరిగిందని వెల్లడించారు. కమర్షియల్ బ్యాంకులకు ధీటుగా సహకార రంగ బ్యాంకు ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. మా డిసిసి బ్యాంకుకి సంబంధించినంత వరకు కూడా రాష్ట్ర సంఘం నుంచి మేము తీసుకునేటువంటి ప్రతి సంవత్సరం తీసుకునేటువంటి పద్ధతిలో డైరీ అదేవిధంగా క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఈ బ్యాంకు ఆప్తాబ్ సంబంధించినటువంటి ఈ బ్యాంకుకు సంబంధించినంతవరకు కూడా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్కి సంబంధించి ఒక మేజర్ అసోసియేషన్గా బలోపేతమైనటువంటి సంఘంగా 100 మంది సభ్యుల నుంచి 1000 మంది సభ్యులకి చేరేటువంటి క్రమంలో మేము ముందుకు వెళ్ళటం అనేటువంటి జరిగింది. దీనిలో యూనియన్ నాయకులు ప్రదర్శించినటువంటి చిత్తశుద్ధి, ప్రజలకి ముఖ్యంగా ఎంప్లాయీస్కి అందుబాటులో ఉండేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యూనియన్ ప్రథమ స్థానంలోకి అన్ని జిల్లాల్లోనూ కూడా వెళ్ళటం అనేటువంటి జరిగింది. కొన్ని జిల్లాల్లో అయితే ఇతర యూనియన్లకు కూడా స్థానం లేనటువంటి పద్ధతిలో కూడా మేము రావటం అనేటువంటి జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యంగా దీనికల కారణం ఒకటే, గత 10 సంవత్సరాలుగా పెండింగ్లో ఉండేటువంటి ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయడంలో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ సఫలీకృతమైంది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ బ్యాంకును అమ్మేయాలనేటువంటి చూడటం అనేటువంటి జరిగింది. కానీ ఈ బ్యాంకుని బ్రతికించాలని రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఉన్నటువంటి పద్ధతిలో 200 నుంచి 300 కోట్ల రూపాయలు ఈ బ్యాంకుకి ఇచ్చి దీన్ని ఆదుకోవటం అనేటువంటి జరిగింది. తదనంతరం వచ్చినటువంటి మరలా చంద్రబాబు నాయుడు గారు వచ్చినటువంటి తర్వాత కూడా దీన్ని ఏ రకమైనటువంటి నిధులు ఇవ్వకుండా పట్టించుకోకుండా దీన్ని నిర్వీర్యం చేసేటువంటి పద్ధతి తీసుకొచ్చి దీన్ని ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేయాలని ప్రయత్నం చేస్తే ఇవాళున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాత్రం దీన్ని ఎటువంటి పరిస్థితిలో ఇది రైతాంగానికి పనికొచ్చేటువంటి పద్ధతిలో ఈ బ్యాంకుని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్యాంకుని కలకాలం పచ్చగా ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి పద్ధతిలో తీసుకురావడం జరిగింది. అందుకనే అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉండేటువంటి ఆ సమస్యలన్నింటినీ కూడా ప్యాక్ అనేటువంటి
సంస్థలు అంటే సంస్థల నుంచి వచ్చి ఈ బ్యాంకులోకి వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. ఆ బ్యాంకులోకి వచ్చేటువంటి వాళ్ళకి మేము వెంటనే ఆ సిబ్బందికి 4% అంటే 4 వెయిటేజ్ ఇంక్రిమెంట్లు ఇచ్చాం. ఇప్పించడం జరిగింది. సబ్ స్టాఫ్ ఎక్కడైతే ఉన్నారో ఈ బ్యాంకుల్లో ఈ రాష్ట్రంలో సబ్ స్టాఫ్ ఉంటారు, వారందరికీ కూడా క్లర్కులుగా ప్రమోషన్ చేయించడం అనేటువంటి జరిగింది. కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కోనేరు బాలాజీ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సర్వీస్ 62 ఏళ్లకు పొడిగించిన క్రమంలో సహకార బ్యాంకు ఎంప్లాయీస్కు 62 ఏళ్ల వయో పరిమితి పెంచాలని విజ్ఞప్తి చేశారు. అనేక సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న సమస్యలన్నీ ఈ వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్కి మేము అఫిలియేషన్ తీసుకున్నాక ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ద్వారా గౌతమ్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న వెయిటేజ్ ఇంక్రిమెంట్లు కానీ తర్వాత బ్రహ్మాండమైన వేతన సవరణ కానీ సాధించుకున్నాం. అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన 13 మంది జిల్లా చైర్మన్ల సహకారంతో వారు ఎంప్లాయీస్కి చాలా అనుకూలంగా ఉండి గౌతమ్ రెడ్డి గారితో ఉన్న పరిచయాల ద్వారా కూడా మేము ఇవన్నీ సాధించుకున్నాం. అలాగే ఇంకొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి అనేక సార్లు విన్నవించుకున్నాం మంత్రుల ద్వారా. కానీ ఈ సహకారం మాకు ఎప్పుడైనా రిటైర్మెంట్ ఏజ్ గవర్నమెంట్లో ఏది ఉంటే అది ఉంటుంది ప్రతిసారి, కానీ ఈసారి అందరికి ఇచ్చారు. కానీ ఒక సహకార బ్యాంకులకు మాత్రం 62 సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేయలేదు. అది గవర్నమెంట్ లెవెల్లో కాదు, ఇక్కడ ఆర్సీఎస్ కానీ మా ఆప్కా ఎండీ గారు కానీ చేయాలి. ఈ త్వరలోనే గౌతమ్ రెడ్డి గారి నాయకత్వంలో సీఎం గారిని కూడా కలిసి, ఎందుకంటే మొన్న జరిగిన క్యాబినెట్లో నాన్ టీచింగ్ స్టాఫ్కి కూడా 62 సంవత్సరాలు పెంచడం జరిగింది. రానున్న ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు వైసీపీకి మాత్రమే ఉందని ఆ పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ అన్నారు. జగన్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల పట్ల ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారని ఆయన వివరించారు. చంద్రబాబు పొత్తుల కోసం వెంపర్లాడటం తప్ప ప్రజా సమస్యలు పట్టించుకున్న పాపాన పోలేదని ధ్వజమెత్తారు. 51వ డివిజన్ పశ్చిమ నియోజకవర్గంలో గడప గడప కార్యక్రమం కోలాహలంగా సాగుతోంది. 51వ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ మరుపుళ్ల రాజేష్తో కలిసి నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆసిఫ్ పర్యటించారు. ప్రజలను కలుసుకొని సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు సంక్షేమ పథకాల కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ 100% అమలు చేసిన ఘనత జగన్దే అన్నారు. రానున్న ఎన్నికల్లో హక్కు ఒక వైసీపీకి మాత్రమే ఉందని స్పష్టం చేశారు. టీడీపీ నాయకులు పొత్తుల కోసం వెంపర్లాడటం, ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేయడం మినహా ప్రజల గురించి ఏనాడూ పట్టించుకోలేదన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ సమస్యలు చాలా వరకు తీర్చారని, తమ దృష్టికి వచ్చిన సమస్యలను అధికారులతో చర్చించి పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో పలువురు కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. సరే, మాకు అందుబాటులో ఉండి సమస్యలన్నీ పరిష్కరిస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది. ప్రజలైతే చాలా ఆనందంగా ఉన్నారు. జగనన్న పాలనలో మాకు పెన్షన్ వచ్చింది. 3,000 రూపాయల పెన్షన్ ఇచ్చిన ఘనుడు రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఏదైతే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే ప్రజల్ని ఆకట్టుకున్నారో అదేవిధంగా ఆయన తనయుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమాల రథసారథిగా ముందుకు వెళ్తున్నారు. తప్పకుండా ఇది ప్రజాపాలన, ప్రజల్లో మమేకమయ్యి ఏదైతే 175కి 175 స్థానాలు వైనాట్ 175 దిశగా మేము అడుగులు ముందుకేస్తున్నాం. మంచి స్పందన లభిస్తుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అని చెప్పేసి ఇక ప్రజలు చెప్తున్నారు. వాలంటరీ వ్యవస్థ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు చేకూరుతున్నాయి. మాకు ఇంకేం కావాలి? మాకు జగనన్న వస్తేనే మళ్ళీ సంక్షేమ పథకాలు ఉంటాయ్యా. వేరే వాళ్ళు వస్తే సంక్షేమ పథకాలు తీసేస్తానంటున్నారు, సచివాలయ వ్యవస్థను తీసేస్తానంటున్నారు, వాలంటరీ వ్యవస్థను అంటున్నారని చెప్తున్నారు. మీరేం ధైర్యంగా ఉండండి అమ్మా, మీరేం భయపడొద్దు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి సీఎం అవుతారంటే అవునయ్యా, మేము జగన్ అన్ననే మేము గెలిపించుకుంటాం. మాకు ఆయన దేవుడిలాగా ఆదుకుంటున్నాడు. ప్రతి ఇంటికి కూడా ఒక బిడ్డలాగా, ఒక పెద్ద కొడుకులాగా ఆయన మాకు ఆదరిస్తున్నారు. మమ్మల్ని అందరినీ సంక్షేమ పథకాలన్నీ ఇస్తున్నారని అని చెప్పి చెప్పడం జరిగింది. తప్పకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 170కి 170 స్థానాలు కైవసం చేసుకోవడం ఖాయం. మా పశ్చిమ నియోజకవర్గంలో మన 51వ డివిజన్ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ గడప గడప కార్యక్రమాన్ని ఇంత చక్కగా జయప్రదం చేశారు. అలాగే కొత్తగా ఆసిఫ్ అన్న అంటే పార్టీలో ఎంతో పాతోడైన జగనన్న నమ్మి ఆసిఫ్ అన్నకి ఒక కార్యకర్తగా, ఒక కార్పొరేటర్గా, ఒక కార్పొరేషన్ చైర్మన్గా చేస్తూ ఈరోజు జగనన్న ఆసిఫ్ అన్న నమ్మి ఈరోజు
పశ్చిమ నియోజకవర్గాన్ని ఇన్ఛార్జ్గా చెప్పడం, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా డిక్లేర్ చేయడం జరిగింది. ఇక్కడ ఇంతకుముందు ఎంత బలంగా అయితే ఉన్నామో అదే బలంగా ఆసిఫాన్ని ఇక్కడ మేమందరం కలిసికట్టుగా గెలిపించుకుంటాం. అలాగే ఇవాళ మా 52 డివిజన్లో తిరగడం జరిగింది. ప్రతి కొండ ప్రాంతం ఏరియాలో ఏంటంటే పూర్తిగా మేమైతే ఏదో చేసేసామని అయితే మేమేం చెప్పాం. అయినంత వరకు మేము చేయగలిగినంత వరకు ఖచ్చితంగా చేసి పెడుతున్నాం. అలాగే మిగతాది ఏ కొద్దిగా ఉన్నది కూడా అది కూడా ఎవరినో ఒకరు రిక్వెస్ట్ చేసి కాంట్రాక్టర్ని ఆ పై భాగాలు కూడా మెట్లు కాలువలు, మాకు మేజర్గా ఉండే ప్రాబ్లం ఏంటంటే మెట్లు కాలువలు, అవన్నీ కూడా ఖచ్చితంగా అవన్నీ త్వరితగతిన మా ఆసిఫ్ గారి ద్వారా కానీ, మా మేయర్ గారి ద్వారా కానీ, అలాగే మా స్టాండింగ్ కమిటీ ద్వారా కానీ ఖచ్చితంగా అవన్నీ ఎమ్మంటనే చేసుకుంటూ అవన్నీ కూడా త్వరితగతిన చేస్తాము. దేశంలో ఎంతో పేరుగాంచిన పుణ్యక్షేత్రాలలో గుణదల మేరీమాత పుణ్యక్షేత్రం ఒకటని ఎంపీ కేశినేని నాని తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ అన్నారు. మేరీమాత ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. గుణదల మేరీమాత పుణ్యక్షేత్రంలో జరిగే 100వ వసంత వేడుకలు ముగింపు సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలలో విజయవాడ ఎంపీ కేశినేని నాని, తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 100 సంవత్సరాలుగా పుణ్యక్షేత్రంలో ఎంతో వైభవంగా మహోత్సవ వేడుకలను నిర్వహించుకోవడం ఎంతో ఆనందదాయకమన్నారు. రాష్ట్ర నలుమూలల నుండి ఈ మహోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రభుత్వం ద్వారా అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. మేరీమాత ఆశీస్సులతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, కార్పొరేటర్లు నిర్మలా కుమారి, ప్రవల్లిక, మాధురి, అంబేద్కర్, సీనియర్ నాయకులు డేవిడ్ రాజు నాయకులు పాల్గొన్నారు. మేరీ మాత ఉత్సవాలు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరీ ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 9, 10, 11 తిరునాళ్ళ కార్యక్రమం, ఉత్సవాల కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగే ఈరోజు గుణదల మేరీ మాత ఉత్సవాల కార్యక్రమం 100 సంవత్సరాల కార్యక్రమం ఎంతో ఘనంగా దేశ విదేశాల నుంచి ఎంతో ప్రాముఖ్యత చెందిన ఫాదర్లు కానివ్వండి, పోపు రాయబారులు కానివ్వండి, ప్రతి ఒక్కరు గారు ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరవుతాం, ఇచ్చేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో చక్కగా ఎంతో అందంగా ఉందని చెప్పని ఈరోజు ఇటలీకి సంబంధించిన ఈరోజు పోపు గారి రాయబారి గారి అంబాసిడర్ గారు చెప్పడం చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రంలో గంజాయి అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆరోపించారు. యువత దగ్గర నుంచి చదువుకునే విద్యార్థుల వరకు గంజాయి సులభంగా దొరుకుతూ ఉండటంతో మత్తుబారిన పడి భవిష్యత్తు పాడు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 6వ డివిజన్ బ్రహ్మానందరెడ్డి నగర్ 1వ లైన్లో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ వైసీపీ పాలనలో గంజాయి అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని ఆరోపించారు. యువత మత్తుబారిన పడి వారి జీవితాలు నాశనం అవుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. ఎంతో మంది తల్లిదండ్రులు తమ పిల్లలు పాడైపోతున్నారంటూ ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు. ప్రజలు ఇప్పటికైనా వైసీపీ పాలనలో జరుగుతున్న సంఘ వ్యతిరేక పనులను గమనించి వచ్చే ఎన్నికల్లో ఓటు వేయాలని పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా విధానంలో నిర్వీర్యం అవటమే కాకుండా గంజాయి మొక్కలతో సావాసం చేసే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకువెళ్తా ఉన్నారు. దానికి యువగాళం పేరుతో తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ గారు చేపట్టిన యువగాళం పాదయాత్ర అనేకమైన అడ్డంకులు సృష్టించిన అడ్డంకులు ఎదుర్కొంటూ ఆయన కొనసాగించడం జరిగింది. యువతను చైతన్యపరచడం జరిగింది. మరి ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రానికి రానున్న రోజుల్లో యువత నిర్వీర్యం కాకుండా యువత శక్తివంతంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం, బాధ్యత ఉంది. ప్రతి ఒక్క తల్లి తండ్రి యొక్క ఉద్దేశం వాళ్ళు తమ పిల్లల్ని కాపాడుకోవాల్సిన కనీసమైన బాధ్యత తెలిపే విధంగా యువగళం నడవడంతో పాటు
ఈరోజు శ్రీకాకుళం ఇచ్చాపురం నుంచి శంకారావం అనే కార్యక్రమంతో మరలా 120 నియోజకవర్గాలు కవర్ అయ్యేటట్టుగా 40 నుంచి 50 రోజుల ప్రోగ్రాం పెట్టుకుని యువతను చైతన్యపరచడం జరుగుతూ ఉంది. ఈ రోజున గంజాయి ఎక్కడ చూసినా కూడా గంజాయి. ఇవాళ 8వ తరగతి 9వ తరగతి 10వ తరగతి చదువుతున్న పిల్లల జేబుల్లో గంజాయి ప్యాకెట్లు ఉన్న పరిస్థితి ఉందంటే ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి. మాజీ శాసనసభ్యులు స్వర్గీయ వంగవీటి మోహనరంగ పేదల పెన్నిది అంటూ కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు పేర్కొన్నారు. విజయవాడ అంటేనే వంగవీటి అడ్డా అని గుర్తు చేశారు. విద్యాధరపురం విఎం రంగా జంక్షన్లో ఆ మహనీయుని కాంస్య విగ్రహం ఏర్పాటుకు నేడు భూమి పూజ నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. విద్యాధరపురం సితారా సెంటర్ను వంగవీటి మోహన్ రంగా జంక్షన్గా నామకరణం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విఎం రంగా జంక్షన్లో ఏర్పాటు చేయనున్న రంగా కాంస్య విగ్రహానికి భూమి పూజ కార్యక్రమం ఆదివారం జరిగింది. 44, 45 డివిజన్ కార్పొరేటర్లు మైలవరపు రత్నకుమారి, మాధురి లావణ్యల ఆధ్వర్యంలో జరిగిన భూమి పూజ కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషుతో పాటు సీనియర్ నేత ఆకుల శ్రీనివాసరావు, కార్పొరేటర్లు మహాదేవ్ అప్పాజీ, యలకుల చలపతిరావు, అత్తులూరి ఆదిలక్ష్మి, మాజీ కార్పొరేటర్ పత్తి నాగేశ్వరరావు, మైలవరపు కృష్ణ, మైలవరపు దుర్గారావు, కాపు సంఘ ప్రతినిధులు, కాపు నేతలు పాల్గొన్నారు. విజయవాడ అంటే వంగవీటి అడ్డా అన్నారు కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు. పేదల పెన్నిదిగా బడుగు బలహీన అణగారిన వర్గాల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించి అరాచక శక్తుల చేతిలో అసువులు బాచిన రంగా నేటి తరానికి ఆదర్శప్రాయంగా నిలిచారన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో కాపు కళ్యాణ మండపం నిర్మాణంతో పాటు ఆ మహానేత కాంస్య విగ్రహాన్ని విఎం రంగా జంక్షన్లో ఏర్పాటుకు భూమి పూజ నిర్వహించడం జరిగిందని తెలిపారు. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహ ప్రతిష్టకి, కాంస్య విగ్రహ ప్రతిష్టకి అంకురార్పణం చేయటం మొదలుపెట్టాం. ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం కాపు సంఘాల అందరితోనూ, కాపు పెద్దలతోనూ, మరి మైలవరం కుటుంబ ఫ్యామిలీ పరంగా ఇక్కడ మైలవరపు ఇద్దరు కార్పొరేటర్లు ఉన్నారు. ఇది కాపులకు సంబంధించినటువంటి డివిజన్ కావటం, అలాగే గత 2.5 సంవత్సరాలుగా మరి మైలవరం దుర్గారావు కానీ, మైలవరం శిరీష కానీ వీళ్ళందరూ కూడా పట్టుదలతో ఇక్కడ రంగారి జంక్షన్గా పేరు పెట్టడమే కానీ, వంగవీటి మోహన్ రంగా గారి కాంస్య విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయాలనే ఒక పట్టుదల కానీ, దానికి ఫలితంగా ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహానికి శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. మరి అట్లాగే వంగవీటి మోహన్ రంగా గారు 35 సంవత్సరాలు ఆయన మరణించి కావస్తా ఉన్నా కూడా ప్రజల్లో ఆయనకున్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల పట్ల ఆయన చూపించినటువంటి ఆదరణ ఈ రోజుకి వంగవీటి మోహన్ గారు ప్రజల్లో బతికే ఉన్నారు అనేది ఈ యొక్క వీటికి నిదర్శనం. వంగవీటి మోహన్ రంగా గారి జంక్షన్లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి శంకుస్థాపన జరగటం, వెంటనే విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తానని ఇక్కడ నిర్వాహకులు వారు ఇక్కడ తెలియజేయటం జరిగింది. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా విగ్రహం అంటే అదొక స్ఫూర్తి, అదొక చరిత్ర. మరి నేటి రాజకీయ నాయకులకు కానీ, నేటి తరానికి కానీ, రాబోయే తరానికి కానీ సేవ ఎట్లా చేయాలనేది మరి ఆ మహనీయుడి ద్వారా తెలుసుకోవచ్చు. ఆయన ఏదో రకంగా ఊహించుకుంటారు కానీ వాస్తవంగా ఆయన ఒక మదర్ తెరిసా సంస్థ, రెడ్ క్రాస్ సంస్థ లాంటి వ్యక్తి. ఏ ప్రాంతంలో విపత్తు జరిగినా, ఏ ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగినా, వరదలు వచ్చినా తక్షణం మరి ప్రభుత్వాలు ఫైర్ ఇంజన్లు స్పందిస్తాయో లేదో కానీ అర్ధరాత్రి అయినా ఆయన స్పందించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. 44, 45 డివిజన్ ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు కాపు నేతగా చరిత్ర పుటల్లో నిలిచిన వ్యక్తి విఎం రంగా విగ్రహాన్ని నెలకొల్పుతున్నట్లు 45వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు మాధురి లావణ్య వెల్లడించారు. ఆయన పేరున జంక్షన్ ఏర్పాటుతో పాటు ఆయన విగ్రహంకు భూమి పూజ చేయడం జరిగిందని తెలిపారు. భవానీపురంలో కాపు కళ్యాణ మండపం కూడా నిర్మాణం చేపడుతున్నట్టు తెలియజేశారు. వంగవీటి మోహన్ రంగా జంక్షన్లో రంగా గారి కాంస్య విగ్రహానికి శంకుస్థాపన చేయడం జరిగింది.
ఏ రకంగా అయితే బలుగు బలహీన వర్గాలందరికీ కూడా ఆయన ఒక నిదర్శనంగా ఉంటూ ఆయన మనకి ఇప్పుడు కాపు సంఘాలకనే ఒక మేము గర్వంగా చెప్పుకునే అంత మాకు కీర్తిని పెంచిన ఆయన విగ్రహం మేము మా యొక్క ఈ కార్పొరేషన్ టర్మ్లో మేము ఇక్కడ తెచ్చుకొని రావడం నిజంగా మా అదృష్టం. అంతేకాకుండా ఈ విగ్రహానికి పెట్టించడానికి మాకు అంటూ కాపు సంఘాలు ఎంతమంది ఉన్నారో అందరూ కూడా ఒక ఐక్యతగా వచ్చి ఈ విగ్రహాన్ని, అంతేకాకుండా ఈ సెంటర్ని వంగవీటి మోహన్ రంగా గారి జంక్షన్ అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళ ఆమోదంతో మనం ఇక్కడ పెట్టడమే కానీ ఈ ఆమోదానికి మాకు అటు మేయర్ గారి తరపు నుంచి ఇటు ఎమ్మెల్యే గారి తరపు నుంచి కమిషనర్ ప్రతి ఒక్కళ్ళ సపోర్ట్ ఉంటూ వాళ్ళ ఇవ్వాల్సిన పర్మిషన్స్ మాకు ఏర్పాటు చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. వంగవీటి మోహన్ రంగా పేదల అధినేతగా ఎదిగారని, ఆయన కార్పొరేటర్గా, శాసనసభ్యులుగా జైలు నుండి ఎన్నికయ్యారని నవ్యాంధ్ర కాపు సంఘం వ్యవస్థాపకులు కొప్పిశెట్టి వెంకటేశ్వరరావు తెలియజేశారు. నేడు విగ్రహం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం గట్టు వెనక ప్రాంతంలో ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. ఈ అత్యంత ముఖ్యమైన ఈ ప్రాంతంలో రంగా గారి కాంస్య విగ్రహాన్ని స్థాపించాలి అని పట్టుదలతో ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న కాపు కార్పొరేటర్లందరూ కృషి చేసి ఈ సెంటర్కి వంగవీటి మోహన్ రంగా జంక్షన్, ఆ జంక్షన్కి పేరుకు తగ్గట్టుగా ఇక్కడ కాంస్య విగ్రహాన్ని నిర్మించడానికి వాళ్ళందరూ ముందుకొచ్చి చేసినందుకు కాపు సంఘాలు అయినా మా నవ్యాంధ్ర కాపు సంఘం తరపున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే కాపు బెడ్లో ఎక్కడైనా వివాహం చేసుకోవాలంటే అత్యంత ఖరీదైన కళ్యాణ మండపాలు ఉన్న ప్లేస్లో 480 గజాలు ప్రభుత్వం నుంచి సేకరించి ఈరోజు కాపు బెడ్లకు అందించినందుకు కాపు కార్పొరేటర్లందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఈ విగ్రహాన్ని అన్ని పార్టీలకి సంబంధించిన విగ్రహంగా, దీన్ని ఒక పార్టీ కాదు, ఎవరూ కాదు, ఎందుకంటే వంగవీటి మోహన్ రంగా గారు బడుగు బలహీన వర్గాల అధిపతిగానే చూస్తాం. రాజకీయాల అతీతంగా కాపు నేతలందరూ విఎం రంగా జంక్షన్లో నెలకొల్పుతున్న ఆయన కాంస్య విగ్రహ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి కాపు నేత మైలవరపు దుర్గారావు వెల్లడించారు. ఇక్కడ ఉన్నటువంటి కాపు కార్పొరేటర్లందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలాగే పత్తినాగేశ్వర గారు కానీ, ఆకుల శ్రీనివాస్ గారు కానీ, ఎర్రంశెట్టి అంజిబాబు గారు కానీ, అలాగే వడ్లాని మాధవరావు కానీ, అలాగే పేరు పేరున కాపు సోదరులందరూ కూడా అంగరంగ వైభవంగా విచ్చేసి ఈ భూమి పూజ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు కూడా శిరస వంచి వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని మేము తలపడితే ప్రతి ఒక్కరు కూడా కాపు సోదరులందరూ కూడా మాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని కాపు జాతిగా కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరూ కూడా మా ఎంట ఉంటూ మాకు ఈ అవకాశాన్ని రంగా గారు కాంస్య విగ్రహం పెట్టడమే కాకుండా ఈ యొక్క ఏరియాకి వంగవీటి మోహన్ రంగా జంక్షన్ పేరు పెట్టడంలో కూడా నాతో సహకరించినటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారిని టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు నేడు దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయానికి విచ్చేసిన వారికి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వీరికి వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ చైర్మన్ అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదములు మరియు చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు, కార్యనిర్వాహక ఇంజనీర్, సహాయ కార్యనిర్వాహక అధికారులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ వేస్తామన్నా శతంజీవ శరదో వర్ధమానేత్యభిలికమో భవమానస్య సంతు సంతు యజమానస్య కామాః కామాః యజమానస్య కామాః కామాః ఇతి కామాః.
రాష్ట్రాల నడుమ స్నేహబంధాన్ని నెలకొల్పి పరస్పర వ్యాపార అభివృద్ధి దిశగా అడుగులు వేసే లక్ష్యంతో BNI విజయవాడ చాప్టర్ నిర్వహించిన ఏపీ నెట్వర్కింగ్ కాంక్లేవ్ విజయవంతంగా జరిగింది. నగరంలోని SS కన్వెన్షన్ నందు ఆదివారం జరిగిన ఈ సదస్సులో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు 1500 మంది వాణిజ్య ప్రతినిధులు పాల్గొన్నారు. వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహించడం, అవకాశాలను సృష్టించుకోవడం, వ్యాపార విస్తరణ తదితర అంశాల గురించి నిర్వహించిన కార్యక్రమాల్లో ప్రతినిధులు ఆసక్తిగా పాల్గొన్నారు. దేశంలో మొట్టమొదటి మహిళా IPS అధికారి డాక్టర్ కిరణ్ బేడి ప్రసంగం సదస్సుకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. వినియోగదారుల సేవలు, వ్యాపార నిర్వహణలో నూతన విధానాల గురించి ఆమె చేసిన ప్రసంగం వాణిజ్యవేత్తలకు స్ఫూర్తినిచ్చింది. అంకిత భావంతో కృషి చేస్తూ వినూత్న విధానాలను అవలంబించడం ద్వారా వ్యాపారంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చునని డాక్టర్ కిరణ్ బేడి ఉద్బోధించారు. వ్యాపారవేత్తలు ఒకరికొకరు సహకరించుకోవడం ద్వారా పరస్పర వ్యాపారాభివృద్ధి సాధ్యమవుతుందని ఆమె తెలిపారు. వ్యాపారుల మధ్య అనుబంధం బలపడితే వ్యాపారంలో ఎదురయ్యే సవాళ్లను సులువుగా అధిగమించగలుగుతారని డాక్టర్ కిరణ్ బేడి వివరించారు. You're doing so well. May you continue, and you're also organized there. You're also, whether it's UAE or whether it's the West, everywhere. South India is everywhere, like Gujarat. Just as Gujarat is everywhere, so is South India everywhere. Full marks to you for having spread yourself so well. So I would say, take care of your health and remain honest in all that you do. Because honesty, morality, ethics, truth, trustworthiness will bring you health. And health alone will bring you wealth. Wealth will not bring you health. Health will bring you wealth. So earn with joy and great spiritual health. Thank gratitude for spiritual health also means gratitude in giving. Find a way to give. Find a way to be giving a deserving cause. You can also give to the have-not. You are a have, give something to the have-not. That is spiritual health. I want to thank you for listening to me so attentively. BNI విజయవాడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు జై దేశాయ్, విశాల్ దేశాయ్ మీడియాతో మాట్లాడుతూ పరస్పర సహకారంతో వ్యాపారాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించామని, ఈ కాన్క్లేవ్ విజయవంతం కావడంతో తమ లక్ష్యం నెరవేరిందని అన్నారు. ఏ రంగంలోనైనా నెట్వర్కింగ్ కీలక భూమిక పోషిస్తోందని, వ్యాపార రంగంలోనూ నెట్వర్కింగ్ను విస్తృతం చేయడం ద్వారా అద్భుత ఫలితాలను ఆవిష్కరించవచ్చునని చెప్పారు. వివిధ రంగాలకు చెందిన వారిని ఒక్కచోటికి చేర్చి వారి నడుమ సుహృద్భావ సంబంధాలను నెలకొల్పి తద్వారా విస్తృత వ్యాపార అవకాశాలను సృష్టించేందుకు BNI AP ఎన్క్లేవ్ అద్భుతమైన వేదికగా నిలిచిందని అన్నారు. సదస్సు ద్వారా ఆరంభమైన అనుబంధాలను కొనసాగించేందుకు వీలుగా ప్రత్యేకమైన మొబైల్ అప్లికేషన్ ద్వారా ప్రతినిధులందరినీ అనుసంధానించామని తెలియజేశారు. సదస్సును విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన వారందరికీ జై దేశాయ్, విశాల్ దేశాయ్ ధన్యవాదాలు తెలిపారు. ఒక కొత్త కనెక్షన్స్ ఏర్పడడానికి ఒక 1500 మంది బిజినెస్ ఓనర్స్ని ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొస్తున్నామండి. తీసుకొచ్చి వాళ్ళని టేబుల్స్ మీద కూర్చోబెట్టి ఒకరినొకరిని కనెక్షన్స్ అవ్వడానికి హెల్ప్ చేస్తున్నాం అనమాట. సో ఇది 6 to మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అయిందండి. 8 స్టార్ట్ అయింది. మధ్యాహ్నం 2 వరకు కూడా ఇది నడుస్తుంది. ఇది అయిన తర్వాత మనకి కిరణ్ బేడి గారు, డాక్టర్ కిరణ్ బేడి గారిది స్పీచ్ ఉంటుందండి. ఆ స్పీచ్ 1 hour స్పీచ్ ఉంటుంది. దాని తర్వాత మోటివేషనల్ స్పీచ్ ఉంటుంది. దాని తర్వాత అందరు క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇవాళ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మీరు లోపల చూస్తే కనుక అందరూ బిజినెస్ ఓనర్స్, ప్రొఫెషనల్స్ ఒక 1500 మంది దాకా వచ్చి వాళ్ళ టేబుల్స్ మీద కూర్చుని ఒకరినొకరిని కనెక్షన్స్ చేసుకుంటున్నారండి ఒక టెక్నాలజీని వాడి. సో ఆ కనెక్షన్స్ ద్వారా ఏమవుతుందంటే కొత్త బిజినెస్ ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది. తర్వాత కొత్త కస్టమర్స్ దొరికే అవకాశం ఉంటుందండి. సో ఇవాళ జరిగే ప్రోగ్రామ్ అదండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రెస్పాన్స్ ఎలా ఉందంటే, మేము 1500 మంది బిజినెస్ ఓనర్స్ అనుకున్నామండి. మొత్తం 1500 మెంబర్స్ సీట్స్ అన్నీ ఫిల్ అయిపోయినాయి. రెస్పాన్స్ అంటే ఇంకా మా రిజిస్ట్రేషన్ కౌంటర్ కూడా క్లోజ్ చేయాల్సి వచ్చింది. రెస్పాన్స్ చాలా బాగుంది. అండ్ ఇప్పుడు నేను చాలా బిజినెస్ కూడా జరుగుతుంది. మీరు లోపల చూస్తే రిఫరల్స్ పాస్ చేసుకుంటున్నారు. రిఫరల్ అంటే కనెక్షన్. నేను సపోజ్ మన బిజినెస్ గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు మీరు మీ బిజినెస్ ఇది నాకు తెలిస్తే నా దగ్గర ఉన్న కనెక్షన్ ఉంటే అది అప్పటికప్పుడు ఇచ్చేస్తున్నారు కనెక్షన్స్. సో అది అక్కడ టేబుల్ మీద జరుగుతుంది. సో అది చాలా ఎక్సైటింగ్గా ఉందండి. బిజినెస్ జరుగుతుంది, అక్కడికక్కడే కనెక్షన్స్ జరుగుతున్నాయి, కొత్త కస్టమర్స్ కనెక్షన్స్ ఏర్పడుతున్నాయండి. ఈ సమావేశంలో నెట్వర్కింగ్ కాన్క్లేవ్ ట్రెజరర్ త్రినాథ్ నండూరి మాట్లాడుతూ, ఈ సదస్సులో ఏపీ ఛాంబర్, విజయవాడ ఛాంబర్, డెంటల్, ఇంటీరియర్స్, ఆర్కిటెక్చర్, రోటరీ, CA, బిల్డర్, ఇంజనీర్స్ అసోసియేషన్స్ ప్రతినిధులు పాల్గొన్నారని తెలిపారు. 1500 మంది బిజినెస్ ఎంటర్ప్రీనర్స్ని మేము ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసి
చాలామందికి బిజినెస్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం ముఖ్య ఉద్దేశంగా మేము ఈవెంట్ స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇప్పుడు ఆల్రెడీ 3-4 రౌండ్స్ జరిగినాయి. ప్రతి రౌండ్లో కూడా బిజినెస్ రెఫరల్స్ అన్నీ కూడా ఎక్స్చేంజ్ చేసుకోవడం జరుగుతుంది. అవన్నీ కూడా మేము ప్రతి రౌండ్లో కూడా మేము అనౌన్స్ చేస్తున్నాము. అట్లాగే ప్రతి వాళ్ళు కూడా దీనికి ఇంట్రెస్టింగ్గా అందరూ కూడా వాళ్ళ యొక్క విజిటింగ్ కార్డ్స్ అవన్నీ కూడా మొత్తం అన్నీ కూడా మాకు ఒక యాప్ క్రియేట్ చేసాం. 1500 మందికి లైఫ్ టైము వాళ్ళ కాంటాక్ట్ చేసినటువంటి ప్రోజ్ని మేము క్రియేట్ చేసాం. దానికి గ్రిడ్ యాప్ అంటారు. ప్రతి వాళ్ళు రిజిస్టర్ అయిన వాళ్ళందరికీ కూడా ఆ యాప్ అనేది మేము ఫ్రీగా ఇస్తున్నాం. వీళ్ళు ఈవెంట్లో డైరెక్ట్గా 100 మందిని కలుస్తారు. 6 రౌండ్స్లో టేబుల్కి 10 మెంబర్స్ చొప్పున 60 మెంబర్స్ని. అట్లాగే పోస్ట్ బ్రేక్ఫాస్ట్ తర్వాత పోస్ట్ లంచ్ తర్వాత కూడా కొంతమందిని ఒక 50 మంది కలవడానికి అవకాశం ఉంటుంది. 100 మందిని డైరెక్ట్గా కలుస్తారు. ఈవెంట్ అయిపోయిన తర్వాత కూడా లైఫ్ టైము వాళ్ళు ఆ 1500 మందితో కాంటాక్ట్ చేసి వాళ్ళ బిజినెస్ని గ్రో చేసుకోవడానికి మేము ఒక ప్రోజ్ని క్రియేట్ చేసాం. దట్ ఈస్ గ్రిడ్ క్లబ్ అండి, గ్రిడ్ యాప్. ఇది మేము బై పేయింగ్ 2000 రూపీస్ మేము ప్రొవైడ్ చేస్తుంది. డెలిషియస్ బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈ నెట్వర్కింగ్ కాంక్లేవ్లో మేము ఆపర్చునిటీ క్రియేట్ చేసాము. ఈ గ్రిడ్ యాప్ కూడా మేము ఫ్రీగా ఇస్తున్నామండి. వ్యాపారం చేసే ప్రతి ఒక్కళ్ళు దీనికి రిజిస్టర్ అవ్వచ్చండి. అట్లాగే రిజిస్టర్ అయ్యారు. మనం ఈ బిఎన్ఐ విజయవాడ నగరంలో ఇది రెండోసారి మనం చేయడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ 2023లో మనం చేసినప్పుడు సుమారుగా 850 మంది బిజినెస్ పీపుల్ అందరూ అటెండ్ అవ్వటం, వాళ్ళు 2000 రిఫరల్స్ కనెక్షన్స్ తీసుకోవడం, సుమారుగా 12 కోట్ల బిజినెస్ జరగడం జరిగింది. అదేవిధంగా మా సభ్యులందరి కోరిక మేరకు ఈ సంవత్సరం కూడా మనం ఈ కాన్క్లేవ్ని తీసుకురావడం జరిగింది. విజయవాడ నగరం నుంచి అలాగే చుట్టుపక్కల ఊళ్ళ నుంచి 1500 మంది ఈ ఎస్ఎస్ కన్వెన్షన్లో ఈరోజు హాజరయ్యారు. ఇప్పటికి 3 రౌండ్స్ నెట్వర్కింగ్ కంప్లీట్ చేసాం. ఈ 3 రౌండ్స్కి గాను మనకి సుమారుగా 1200 కనెక్షన్స్ ఏదైతే ఉందో అది మనం సభ్యులందరూ కూడా ఎక్స్చేంజ్ చేసుకోవడం జరిగింది. ఇంకా 3 రౌండ్లు జరుగుతాయి. వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక కనెక్షన్స్తో ఇంటికి వెళ్ళాలి అనేది ఏదైతే మా గోల్ ఉందో అది డెఫినెట్గా రీచ్ అవుతాం అనుకుంటున్నాము. లాస్ట్ ఇయర్ చేసిన బిజినెస్ కన్నా కూడా ఈ ఇయర్ డబుల్ ద బిజినెస్ మనం చేస్తున్నాము. ఎందుకంటే 850 లాస్ట్ ఇయర్ అటెండ్ అయ్యారు. ఈ సంవత్సరం వచ్చేపాటికి 1500 మంది మన ఎస్ఎస్ కన్వెన్షన్లో ఉన్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన విజయవాడ నగరంలో ఇది సుమారుగా 8 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిందండి బిఎన్ఐ. ఈ ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి 160 అసెంబ్లీ 25 పార్లమెంటు స్థానాలు కైవసం చేసుకోవటం ఖాయమని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ స్పష్టం చేశారు. కూటమి చవి చూశాక హైదరాబాద్, బెంగళూరుకు పాలయానం చిత్తగించేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని జోస్యం చెప్పారు. పశ్చిమ నియోజకవర్గంలోని 1 టౌన్ బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణ మండపంలో శ్రీ వాసవి ఫౌండేషన్ విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం సంయుక్త ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ వాసవి ఫౌండేషన్ చైర్మన్ నరసింహారావు మాట్లాడుతూ శ్రీ వాసవి ఫౌండేషన్ విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం సంయుక్త ఆధ్వర్యంలో గత 24 సంవత్సరాల నుండి శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ మహోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో 102 కలశములతో కలశ మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అని చెప్పారు. కృష్ణా నది దుర్గాఘాట్ నుండి ఈ కార్యక్రమం ప్రారంభం అయిందని చెప్పారు. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ మహోత్సవాల సందర్భంగా శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో విశేష పూజలను నిర్వహించామని చెప్పారు. వందలాదిగా భక్తులు తరలివచ్చి వాసవి మాత కళ్యాణ ఉత్సవాలలో పాల్గొన్నారని తెలిపారు. ఈ ఉత్సవాలకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం నేతలు తదితరులు పాల్గొన్నారు. మాఘశుద్ధ విధియ ఆరువైశ్యులకి వాసవి అమ్మవారు మోక్షం ప్రసాదించిన రోజు ఈరోజు ఆరువైశ్యులకి అందరికీ పండగ దినం. ఈరోజు ఆరువైశ్యులందరూ వాసవి అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అభిషేకాలు, కుంకుమ పూజ, హోమాలు అనేక పద్ధతుల్లో ఈరోజు భారతదేశంలోని ఆరువైశ్యులందరూ కూడా ఈరోజు అది అత్యంత శ్రద్ధతో ఈ కార్యక్రమం చేస్తారు. అమ్మవారు యొక్క ఆరువైశ్యులు ఆడపడుచు కుల దైవంగా భావించి ఆడపిల్లకి ఏ విధంగా చేస్తారో అలానే సారా అవన్నీ పెడతారు. ఈరోజు అటువంటి పండుగ దినాన్ని ఈరోజు అందరూ కూడా వేలాది మందిగా ఈరోజు ఆరువైశ్య కళ్యాణ మండపంలో అత్యంత వైభవంగా కుంకుమార్చన, అభిషేకాలు, హోమం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క ఆర్యవైశ్య సోదరి వాళ్ళందరికీ మా వాసవి ఫౌండేషన్ తరఫున నమస్సుంజాలు తెలియజేస్తున్నాం. జై వాసవి. ఈరోజు ఉదయం కలిసి పూజలు, తర్వాత వాసవి అమ్మవారికి అభిషేకం, 11 గంటలకు కుంకుమార్చన, 12 గంటలకు వాసవి హోమం నిర్వహించబడుతుంది.
తదనంతరం 5,000 మంది భక్తులకి వాసవి భక్తులకి అన్నదాన వితరణ జరుగుతుంది. జై వాసవి, జై జై వాసవి. నా పేరు బీవీకే నరసింహారావు, చైర్మన్ శ్రీ వాసవి ఫౌండేషన్. రాష్ట్ర రాజధాని అయినటువంటి విజయవాడ నగరంలో ఈ రోజున వాసవి కనిక పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం విజయవాడ వాణిజ్య రాజధాని అయినటువంటి విజయవాడ పాత బస్తీలో శ్రీ ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో వాసవి ఫౌండేషన్, అలాగే అవోపా కృష్ణా మహిళా విభాగ్, వాసవి పరివార్ రాష్ట్ర మహిళా విభాగ్, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ, విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం ఈ యొక్క సంస్థల ద్వారా ఈ రోజున ఉదయం కన్నికా అమ్మవారికి ఆత్మార్పణ, ఈ రోజున అమ్మవారిని పూజిస్తే మన కుటుంబాల్లో సకల సౌభాగ్యాలు అందుతాయి అనే ఒక నమ్మకంతో ఈ రోజున విజయవాడ పట్టణంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో వాసవి ఫౌండేషన్ వివికే నరసింహారావు ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లిన మరునాడే సీఎం జగన్మోహన్ రెడ్డి ఆగమేఘాల మీద ఢిల్లీకి పరుగులు పెట్టారని, ఓటమి భయంతో జగన్కు వెన్నులో వణుకు పుడుతోందని టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న అన్నారు. ఏపీలో టీడీపీ జనసేన టికెట్లు ఫుల్ అని, వైసీపీ టికెట్ల కోసం పోటీ చేసేవారు లేక నిల్గా మారిందని ఎద్దేవా చేశారు. వైసీపీ సినిమా అట్టర్ ఫ్లాప్ అనే విషయం అర్థమవుతోందని వ్యంగ్యం ప్రదర్శించారు. జనసేన పార్టీ 44వ డివిజన్ అధ్యక్షురాలు మల్లెపు విజయలక్ష్మి ఆధ్వర్యంలో చెరువు సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నగర అధ్యక్షుడు పోతిన మహేష్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా పేద మహిళలకు చీరలు పంపిణీ చేపట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పోతిన మహేష్ రానున్నది టీడీపీ జనసేన ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలతో ఈ 5 ఏళ్లు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గద్దె దిగడం ఖాయమని హెచ్చరించారు. ఈ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో టీడీపీ జనసేన కూటమి 160 ఎమ్మెల్యే 25 ఎంపీ సీట్లు గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అవినీతి అక్రమాలతో రాష్ట్ర సంపదను, ప్రజాధనాన్ని అడ్డగోలుగా దోపిడీ చేసిన వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు ఇంటికి వెళ్లడం తథ్యమన్నారు. ఓటమి చవిచూశాక జగన్మోహన్ రెడ్డి హైదరాబాదు, బెంగళూరుకు పలాయనం చిత్తగించడం ఖాయమన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో 44వ డివిజన్ కార్యాలయాన్ని 44వ డివిజన్ అధ్యక్షురాలు మల్లె విజయలక్ష్మి గారు, వారు కృష్ణాపెన్న మహిళా కోఆర్డినేటర్ కూడా ఈరోజు కార్యాలయ ప్రారంభోత్సవం ఏదో విజయోత్సవ సభలా చేశారు. మీరు చూశారు, ఇప్పటికీ ఇక్కడ 500 మందికి పైగా పార్టీ నాయకులు కానీ మహిళలు కానీ పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యాలయాన్ని ప్రారంభించడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. మరి పార్టీలో 2018 నుంచి చాలా క్రియాశీలకంగా ఉంటూ అనేక పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని పార్టీ ఇచ్చినటువంటి అనేక పిలుపుల్లో భాగస్వామ్యం అయ్యి మరి బలంగా నిలబడినటువంటి విజయలక్ష్మి గారికి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుందని, అదేవిధంగా వారికి ఖచ్చితంగా మేము అన్ని రకాలుగా సహకారం అందిస్తూ అండగా నిలబడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరి ఈరోజు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు అనేక అంశాల మీద నిరంతరం పోరాటం చేస్తాం. వేలంపల్లి శ్రీనివాసరావు ఇక్కడ ఆయన అనుచరగారం కూడా ఏదో మాయ చేయాలి, మభ్య పెట్టాలని చూస్తే పశ్చిమ నియోజకవర్గ ప్రజలెవరు కూడా ఈసారి వాళ్ళు ట్రాప్లో పడిసే పరిస్థితిలో లేరు. వీళ్ళని కూడా తరిమి కొడతారని కూడా తెలియజేస్తా. పశ్చిమ నియోజకవర్గంలో జనసేన టీడీపీ కూటమి అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుస్తాం. ఇక్కడ వైసీపీని పూర్తిగా పడుకోబెడతామని కూడా తెలియజేస్తాం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 44వ డివిజన్ నందు జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించడం జరిగింది. నగర అధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్, అలాగే జనసేన పార్టీ దమ్మున నాయకుడు పోతిన వెంకట మహేష్ గారు, పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీ బలంగా ఇంటింటికి ఈరోజు వెళ్తుందంటే దానికి ముఖ్య కారణం పోతిన వెంకట మహేష్ గారు. పోతిన వెంకట మహేష్ గారు ఒక్క పిలిపిచ్చి ఈరోజు జనసేన పార్టీ డివిజన్ అధ్యక్షులు, నగర కమిటీ, టెంపుల్ కమిటీ, జనసేన నాయకులు, అలాగే మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో మన సితారా సర్కిల్ నుంచి ఈ చెరువు సెంటర్ వరకు ర్యాలీగా పోతిన వెంకట మహేష్ గారి నాయకత్వంలో రావడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమం మాకు అండగా నిలబడిన పోతిన వెంకట మహేష్ గారికి, అలాగే డివిజన్ అధ్యక్షులకి, జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, వీర మహిళలకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ, ఈస్ట్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్, సౌజన్య హాస్పిటల్, లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ, ఈస్ట్ అండ్ గరిమెళ్ల లక్ష్మీ సమీర, ఈస్ట్ లయన్స్,
ఐ హాస్పిటల్, ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ వారి సౌజన్యంతో చుట్టుగుంటలో ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, పీడియాట్రిక్స్, బీపీ, షుగర్ వ్యాధులకు సంబంధించి ఉచిత మెగా వైద్య శిబిరం జరిగింది. ఈ వైద్య శిబిరంలో వివిధ వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం రోగులకు మందులను ఉచితంగా పంపిణీ చేశారు. విజయవాడలో టీడీపీ సీనియర్ నాయకులు బుద్ధా వెంకన్న మీడియాతో మాట్లాడారు. ఏపీలో టీడీపీ, జనసేన టికెట్లు ఫుల్ అని, వైసీపీ టికెట్ల కోసం పోటీ చేసేవారు లేక నిల్గా మారిందని ఎద్దేవా చేశారు. వైసీపీ సినిమా అట్టర్ ఫ్లాప్ అనే విషయం అర్థమవుతోందని, 2019కి ముందు వచ్చిన యాత్రను కొంతవరకు ప్రజలు ఆదరించారని, ఇప్పుడు యాత్ర 2 వచ్చిందని, ఆ సినిమా చూసేవాళ్లే కరువయ్యారన్నారు. ఇక్కడే జగన్ సినిమా కూడా అందరికీ అర్థమైపోయిందని, ఓటమి ఖాయమైపోయిందని అన్నారు. ఇక జగన్కు ఓట్లు వేయకూడదని ప్రజలు డిసైడ్ అయిపోయారని, ఢిల్లీలో ప్రధాని మోదీ ఏం వార్నింగ్ ఇచ్చారో గానీ సీఎం జగన్ ఫ్రస్ట్రేషన్తో బయటకు వచ్చారని, అతని కారు ఎక్కకుండా సెక్యూరిటీ కారు ఎక్కుతున్నారంటే జగన్ మెదడు పనిచేస్తుందా లేదా అనే సందేహం కలిగిందని అన్నారు. మోదీ ఇచ్చిన క్లాస్తో జగన్కు మైండ్ పనిచేయక వేరే కారు ఎక్కే పరిస్థితికి వచ్చారన్నారు. పీవీకి భారతరత్న ప్రకటించిన వెంటనే చంద్రబాబు తెలుగువారికి వచ్చిందని పేర్కొంటూ శుభాకాంక్షలు చెప్పారని బుద్ధా వెంకన్న అన్నారు. పీవీ చరిత్ర, ఆయన అమలు చేసిన సంస్కరణల గురించి జగన్కు తెలుసా అని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి నోట్లో నుంచి పీవీ నరసింహారావు పేరు వస్తే అది అవమానించినట్లేనని, క్విడ్ ప్రోకో కింద ఎలా దోచుకోవాలో, ఎలా దాచుకోవాలో నేర్పిన గజదొంగ విజయసాయిరెడ్డి అని అన్నారు. పీవీని అవమానించిన సీఎం జగన్ వెంటనే ఆయన కుటుంబీకులకు క్షమాపణ చెప్పాలని బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు. 2 రోజులు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన చేశాడు. చంద్రబాబు నాయుడు గారు చానాల తర్వాత ఢిల్లీ పర్యటన చేసిన మరుసటి రోజే ఆగమేఘాల మీద ఢిల్లీ పరిగెత్తాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు పుట్టుతుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ, అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి టికెట్లేమో ఫుల్, ఇక్కడ వైసీపీ టికెట్లేమో నిల్లు. తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తున్నటువంటి నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి 10 మంది అభ్యర్థులు నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి అన్నారు. వైసీపీ ఎవరైతే టికెట్ రాలేదో, టికెట్ రాకపోతే చూడండి బయటకు వచ్చి గోలగోలు చేస్తారు, అలరాలరు చేస్తారు. టికెట్ రానోడు అమ్మాయ అనుకుంటున్నారు. అంటే అట్టర్ ఫ్లాప్ సినిమా వైసీపీ. ఉదాహరణకి యాత్ర అనే సినిమా వచ్చింది 2019 ముందు. ఏ మాటకు ఆ మాట కొద్దో గొప్ప జనాలు దాన్ని ఆదరించారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలంటే. ఇప్పుడు యాత్ర 2 అనే ఒక సినిమా వచ్చింది. జనాలు ఆ యాత్ర 2కి వెళ్ళినోళ్ళు లేరు. ఇక్కడే తెలిపోయింది నీకు. యాత్ర సినిమాకేమో ఆ రోజు జనం ఉన్నారు, యాత్ర 2కి జనం లేరు. అంటే ప్రజలు డిసైడ్ అయిపోయారు ఇక జగన్మోహన్ రెడ్డికి ఓటు అనేది మనం వేయకూడదు. లోక కళ్యాణార్థం గత 24 సంవత్సరాల నుండి శ్రీ వాసవి ఫౌండేషన్ ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు శ్రీ వాసవి ఫౌండేషన్ చైర్మన్ నరసింహారావు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా దుర్గాఘాట్ వద్ద నుండి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆర్యవైశ్య కళ్యాణ మండపం వరకు ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు తెలిపారు. 102 కలశములతో కలశ మహోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. కాగా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి డాక్టర్ డి శ్రీహర్రావు, నేషనల్ వైస్ ప్రెసిడెంట్, ఐఎన్ఏ జిల్లా లయన్స్ గవర్నర్ శంకర్ గుప్తా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీహర్రావు మాట్లాడుతూ రోటరీ లయన్స్ క్లబ్ నిర్వహించే ఉచిత మెడికల్ క్యాంపుల వల్ల ప్రజారోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందన్నారు. ఈ సందర్భంగా మెడికల్ క్యాంపు నిర్వాహకులను ఆయన అభినందించారు. లయన్ జిల్లా గవర్నర్ లయన్ శంకర్ గుప్తా మాట్లాడుతూ తమ ఆధ్వర్యంలో ప్రతిరోజు ఈ జిల్లాలో ఎక్కడో ఒక చోట ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమాలు, వృద్ధులకు నిత్యావసర వస్తువులు, పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ, మహిళల జీవనోపాధి నిమిత్తం కుట్టు మిషన్లు, వికలాంగులకు కృత్రిమ అవయవాలు, ట్రైసైకిల్స్ పంపిణీ వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలియజేశారు. పరీక్షలు, బిఎండి మొదలైన పరీక్షలు, గైనకాలజీ, ఆబ్స్ట్రిక్స్ అండ్ ఆర్థోపెడిక్స్, డయాబెటాలజీ టెస్టులు చేయడానికి ఈ టెస్టులన్నీ ప్రారంభించవలసిందిగా మా ప్రీతమ జిల్లా గవర్నర్ లైన్ శంకర్ గుప్తా గారిని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు
మన లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ ఈస్ట్ అండ్ గరిమెల్ల లక్ష్మీ సమీర ఈస్ట్ లయన్స్ ఐ హాస్పిటల్ అండ్ అప్నా ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ సౌజన్య హాస్పిటల్ వారి సౌజన్యంతో మెగా మెడికల్ క్యాంప్ చేస్తున్నాం. దాన్ని ఇనాగరేట్ చేయవలసిందిగా ప్రముఖ డాక్టరు అండ్ ఐఎంఏ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీహర్రావు గారిని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాము. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం వెల్వడం గ్రామంలో ఓ టిప్పర్ కరెంటు వైర్లు తాకడంతో అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనలో కొత్తగూడెం గ్రామానికి చెందిన డ్రైవర్ నరసింహ మృతి చెందాడు. స్థానిక సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ మేరకు పోలీసులు రంగప్రవేశం చేసి డ్రైవర్ మృతదేహాన్ని మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు ప్రారంభించారు. ఫైరింగ్ వస్తుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైభవంగా ముగిసిన గుణదల మేరీమాత శతవసంత వేడుకలు. ముగింపు వేడుకల సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఎంపీ కేశినేని నాని, వైఎస్ఆర్సీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తదితరులు. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 2024 డైరీ క్యాలెండర్ ఆవిష్కరణలో పాల్గొన్న అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి, ఏపీలో సహకార బ్యాంకింగ్ రంగ వ్యవస్థను పటిష్టం చేసిన వ్యక్తులుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్ర పుటల్లో నిలుస్తారని కితాబు. బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు. సాదర స్వాగతం పలికిన దేవస్థాన పాలక మండలి చైర్మన్, సిబ్బంది. దర్శనానంతరం అమ్మవారి శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలు అందజేత. అన్ని పార్టీలు బీజేపీకి దాసోహం. మీట్ ది ప్రెస్ లో డాక్టర్ కేఏ పాల్. ఆర్ఎస్ఎస్ కబంధ హస్తాల్లో బీజేపీ ఉందని, విశాఖ నుంచి పోటీకి రెడీ అంటూ వెల్లడి. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.